Hello children, good morning. Welcome back to our grammar class. Today our topic is marks of punctuation. See here, you all know that we have 4 kinds of sentences. Isn't it children? Yes? Yes. What are they? They are declarative or assertive, you can call it as imperative, interrogative and exclamatory, isn't it? So these are 4 kinds of sentences we have. Okay, now a sentence, you all know that what is a sentence also. What is a sentence children? A sentence is a group of words which makes complete sense, isn't it? Complete ga sense ante complete meaning undali sentence ante. So group of words alage group of words avvali alage em avvali complete ga meaning undali kada. So that is a sentence. So we have 4 kinds of sentences. You all know these topics, isn't it? Now a sentence starts with a capital letter and it may ends with a full stop or exclamation or question mark, isn't it? కదా ఎప్పుడు సెంటెన్స్ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవ్వాలని లేదు. ఇట్ క్యాన్ బి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అదే ఎక్స్క్లమేటరీ అయితే సమ్టైమ్స్ అంటే ముందు ఎక్స్క్లమేషన్ వస్తుంది, సెంటెన్స్ ఒక వర్డ్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ రావచ్చు, అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆల్సో యూ మే గెట్ ఎక్స్క్లమేషన్ మార్క్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్లోని డిక్లరేటివ్ సెంటెన్స్లోని ఏంటంటే ఫుల్ స్టాప్ వస్తుంది కదా. సో దిస్ క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్, ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్స్, కామా, సెమీకాలన్, కాలన్, inverted commas or you can call them as inverted commas also. So ఇవన్నీ కూడా marks of punctuation అంటారు. So you all know that a sentence starts with capital letter. First letter ఎప్పుడు కూడా capital letter తోనే స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ లెటర్ సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ ఆల్సో విల్ కమ్ అండర్ మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్. మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్లోకి వస్తుంది. సో మార్క్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ కామా, full stop, exclamation mark, question mark, semicolon, colon, inverted commas. వీటినే క్వెటేషన్స్ అని కూడా అంటారు. ఇన్వర్టెడ్ కామర్స్ బిగిన్లో అలాగే ఎండింగ్లో. సో దీస్ ఆల్ విల్ కమ్ అండర్ మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్. సో when to use and where to use these marks of punctuation అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి. ఓకే, సో let us learn where to use and when to use these marks of punctuation. Is it clear children? So these are all will come under what are the marks of punctuation? Capital letters. Suppose capital letters దేనికి యూజ్ చేస్తాం? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, అలా అన్ని ప్రాపర్ నౌన్స్కి యూజ్ చేస్తాం. అలాగే కొన్ని కామన్ నౌన్స్కి ప్రాపర్ నౌన్స్కి అన్నిటికీ యూజ్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, సపోజ్ జాక్ అని ఉంది. జాక్ అంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్. నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా ఎక్కడ మధ్యలో రాసినా కూడా నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో వచ్చినా కూడా ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకే, నౌ a sentence starts with a capital letter.
my name is Anna. My name is Gauri. My name is Gauri Anna. Now my అనేది ఫస్ట్ లెటర్ M, ఇది క్యాపిటల్ లెటర్లో రాయాలి, isn't it? You have to write first letter, sentence starting letter కదా, my క్యాపిటల్ లెటర్ రాయాలి. అండ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ గౌరీ అని ఉంది కదా, మై నేమ్ ఈస్ గౌరీ, isn't it? సో గౌరీ అన్నది G క్యాపిటల్ లెటర్. మీరందరూ కూడా మీ నేమ్స్, you will write the first letter as capital letter kada, and last full stop, ante sentence ends with a full stop. End చేస్తున్నారు కదా, full stop పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. సో ఎండింగ్ అయిపోతే సెంటెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ a స్టేట్మెంట్ అయితే ఫుల్ స్టాప్ పెడతారు. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కూడా, కొన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఎక్స్క్లమేషన్ మార్కులు వస్తాయి. Suppose, for example, I'll tell you, may God bless you, Anna. May God bless you. This is a wish, అంటే ఇదొక కోరిక. Many of you will think that లాస్ట్లో ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది కదా, సో this is exclamatory sentence అనుకుంటారు. No, this is an imperative sentence. This is a wish, request గానీ, కమాండ్ గానీ, విష్ గానీ, ఇది ఏదైనా కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. సో మే గాడ్ బ్లెస్ యూ, విత్ సెంటెన్స్? ఎస్, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, name of a person first letter should be capital letter. మిడిల్ సెంటెన్స్ మిడిల్లో రాసినా కూడా క్యాపిటల్ లెటరే రాయాలి. సపోజ్ ఐ ఉంది, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ. మెనీ ఆఫ్ యూ విల్ రైట్ లైక్ దిస్. మిడిల్లో వస్తే ఐ స్మాల్ లెటర్ రాస్తారు. నో, దిస్ ఈజ్ రాంగ్. యూ షుడ్ రైట్ లైక్ దిస్ ఓన్లీ. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్ యూ గెట్ ఐ, you have to write I capital letter only. Is it clear, children? So ఇవి కొన్ని రూల్స్ అన్నమాట, ఇవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ అంటే నువ్వు, నేను. ఐ మీన్స్ నేను. సో ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా ఐ, మధ్యలో అక్కడ సెంటెన్స్ మధ్యలో ఎక్కడొచ్చినా కూడా ఐ క్యాపిటల్ లెటరే రాయాలి. అలాగే ఇండియా, మెనీ ఆఫ్ యూ విల్ రైట్ ఇండియా ఐ స్మాల్ లెటర్. నో, రాంగ్. Should not write like that. You have to write capital letter because it is a place and it is our motherland kada. So India, I should be capital letter. In the middle of the sentence if you get India, you have to write I capital letter only. I capital letter rayali. Middle of the sentence ochina kuda I capital letter rayali. Okay, so this is about capital letters. Now full stop. You all know that sentence ends with full stop. Sentence ends with a full stop. Amit is a good boy. Amit is a good boy. So capital letter, first letter should be capital letter. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో రాయాలి, ఏ క్యాపిటల్ లెటర్ రాయాలి. అలాగే ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, సో ఇది స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ పెడతారు. ఇస్ ఇట్ క్లియర్, చిల్డ్రన్? నౌ కమింగ్ టు సపోజ్ ఫుల్ స్టాప్ ఇంకెక్కడెక్కడ పెడతారు? ఇనీషియల్. సపోజ్ మై నేమ్ ఈస్ బి గౌరీ. బి గౌరీ. ఆఫ్టర్ దిస్ ఇనీషియల్ అంటే ఇంటి పేరు తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంటి పేరు తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. సో ఈ ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తున్నాను. ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇనీషియల్ తర్వాత కూడా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం.
అలాగే కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసేటప్పుడు సపోజ్ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, డిపార్ట్మెంట్ అని ఉంది, డిపార్ట్మెంట్కి డిఈపిటి అని రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? నా డాక్టర్ డిఆర్ అని యూజ్ చేసిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. సో నేమ్ ఆఫ్ ఏ పర్సన్ రాస్తాం అన్నమాట. డాక్టర్ ఆశా. సో డాక్టర్ డిఆర్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి ఆశా. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? I hope you all understood. Okay, next coming to exclamation mark. Exclamation mark. Exclamation mark ఎప్పుడు యూజ్ చేస్తాం? సడన్ సర్ప్రైజ్, ఏదైనా వర్డ్ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చే వర్డ్స్కి మనం సెంటెన్సెస్ అయినా కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. నౌ సపోజ్ see here, sit down. This is imperative actually. Sit down. Help. How beautiful the flower is. How beautiful the flower is. Exclamation. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్, బ్రావో, ఔచ్, వావ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్స్ యూజ్ చేస్తాం. వావ్, సూపర్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఫంటాస్టిక్, ఫ్యాబ్యులస్, అమేజింగ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, నౌ యూ ఆల్ నో దట్ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తుంది? వెన్ డు వి గెట్ క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తుంది? వై, వాట్ ఇలా WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా. వాట్, హూ, హూమ్, హూజ్ ఇలాంటి వర్డ్స్. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్ a duster కదా. ఈజ్ ఇట్ ఎ డస్టర్? నో అంటాం కదా. ఓకే, ఈజ్ ఇట్ ఏ పీస్ ఆఫ్ చాక్? ఎస్. సో ఈజ్ ఇట్ అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం కొన్ని సందర్భాల్లో ఆర్, స్టార్టింగ్ వర్డ్ ఆర్ వచ్చినా కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి అన్నమాట. Are these books? Are these books yours? ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో క్యాన్ హీ వాక్, క్యాన్ హీ రన్ ఫాస్ట్ ఇలాంటి సందర్భాల్లో కూడా మనం క్వశ్చన్స్ యూజ్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. whom, how, what, where, which. Okay, so these are the question form words అన్నమాట. WH వర్డ్స్ కాకుండా ఇలా క్వశ్చన్ వర్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆర్, క్యాన్, ఈజ్, ఫ్రమ్ విచ్ కంట్రీ, he came from which country he came ఇలాంటివన్నీ కూడా మనం క్వశ్చన్ ఇలాంటి సందర్భాల్లో కూడా క్వశ్చన్ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. నౌ కమింగ్ టు కామా. ఏదైనా ఒక పాజ్ పెట్టాలి అంటే, సపోజ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ పెన్సిల్, ఐ హ్యావ్ అ పెన్సిల్, 2 pens, 1 sharpener, 1 pen. So like this, suppose look at the board, see here, I have a pen, 2 pencils, one sharpener,
one scale. So if you are having the sentence like this, you have to, అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, పెన్ ఉంది, పెన్సిల్స్ ఉన్నాయి, షార్ప్నర్ ఉంది, స్కేల్ ఉంది కదా. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, వెన్ యూ గెట్ అ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ హియర్ లైక్ దిస్, then you have to form a then you have to put a comma పెట్టాలి. ఓకే, పెట్టాలి కదా. I have a pen, comma, 2 pencils, comma, 1 sharpener and 1 scale, full stop. సో ఇలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినప్పుడు, అలాగే నేమ్స్ జాక్ అండ్ జిల్, జాక్, జిల్, రాము అండ్ లక్ష్మణ్ వెంట్ టు అ పార్క్ అన్నాం అనుకోండి. రామ్, లక్ష్మణ్, రాజు went to park, went to a park. Okay, suppose the sentence is like this. రామ్ తర్వాత కామా పెట్టాలి, బికాస్ ప్రాపర్ నౌన్స్ ఇవన్నీ. రామ్, లక్ష్మణ్, రాజు ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ పర్సన్స్ కదా. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు కామా యూజ్ చేయాలి. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు యూజ్ కామా. నా ఇంకా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి? సపోజ్ మోనా సిట్ డౌన్ అని ఉంది సెంటెన్స్. మోనా సిట్ డౌన్. మోనా ఆఫ్టర్ యూ హ్యావ్ టు పుట్ అ కామా, యూ హ్యావ్ టు పాజ్, అంటే పాజ్ ఇవ్వడానికే కదా మనం కామా పెడుతున్నాం. సో మోనా తర్వాత కామా పెట్టాలి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు యూస్ అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా కామా పెడతాం అన్నమాట. నెక్స్ట్, అజయ్, ఈజ్ ఇట్ ట్రైనింగ్ స్టిల్? అజయ్, ఈజ్ ఇట్ ట్రైనింగ్? Ajay, is it raining? Ajay after you have to put a comma. You have pause ఇవ్వాలి. అజయ్, is it raining? అలా అడగాలన్నమాట. అజయ్, is it raining? అనకూడదు. ఓకే, సో హియర్ క్వశ్చన్ మార్క్ will come. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం కామా పెట్టాలి. అలాగే ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్. ప్లీజ్ తర్వాత కామా పెట్టాలి. ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ తర్వాత కూడా కామా పెడతారు. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో లైక్ దిస్, సో in these places you have to use comma. Is it raining outside? No తర్వాత కూడా కామా పెడతాం. ఎస్ అన్న కామా పెడతాం. నో ఎస్ ఇలాంటి అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు నో ఎస్ అని అంటాం కదా, అలాంటప్పుడు మన నో తర్వాత కామా పెట్టి యూ హ్యావ్ టు ఎస్ ఇట్ ఈజ్ రైనింగ్. ఈజ్ ఇట్ రైనింగ్? నో, ఇట్స్ నాట్ రైనింగ్. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎస్, yes, it is raining. Okay, so like this, in these places we have to use comma. Okay, colon, semicolon like this. When to use this semicolon? ఎప్పుడు యూజ్ చేయాలి సెమికాలన్ అంటే లాంగర్ పాజ్ యూజ్. అంటే కామాకైతే నార్మల్గా ఒక పాజ్ జస్ట్ ఇలా వెయిట్, అంటే సింగిల్ నాట్ హాఫ్ సెకండ్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ రీడ్ ద సెంటెన్స్ కామా అయితే. అలాగే సెమికాలన్ అయితే ఇంకొంచెం లాంగర్ పాజ్ ఇవ్వాలన్నమాట. సపోజ్ సీ హియర్, ఐ కేమ్, I saw, I conquered. ఇలా I came, I saw, I conquered. సో ఇలాంటి సందర్భాల్లో లాంగర్ పాజ్కి మనం సెమికాలన్ యూజ్ చేస్తాం.
లాంగర్ పాజ్ వచ్చినప్పుడు సెమీకోలన్ యూజ్ చేయాలి. అలాగే కాలన్ మీన్స్ 2 dots. ఇది గ్రేటర్ పాజ్. See, suppose a proverb says haste makes waste. So longer pause అన్నమాట. Greater pause. ఇక్కడ longer pause, ఇక్కడ greater pause. A proverb says haste makes waste. ఇలాంటి సందర్భాల్లో కాలన్ యూజ్ చేస్తారు. ఓకే చిల్డ్రన్. నా కొటేషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ కొటేషన్స్ బోత్ ఆర్ సేమ్. సపోజ్ my teacher said work is worship. Inverted commas. See, ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ సెట్ తర్వాత కామా పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ అండ్ యూ షుడ్ పుట్ అ ఫుల్ స్టాప్, దెన్ యూ హ్యావ్ టు క్లోజ్ ద ఇన్వర్టెడ్ కామర్స్. యూ కెన్ కాల్ దమ్ యాజ్ కొటేషన్స్ ఆల్సో. కొటేషన్స్ అని కూడా అంటాం అన్నమాట. మై టీచర్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ బిగిన్. Work, W should be capital letter. Work is worship. Full stop, inverted commas, close. So like this you have to use quotations. Quotations anna inverted commas anna okate. Okay children, so what are marks of punctuation? Capital letters, full stop, comma, exclamation mark, question mark, semicolon, colon and quotations. So these are the marks of punctuations. Is it clear? I hope you all understood. Now you all can do this whatever there. I'll give the homework. I'll post homework separately in the group that you have to do in your English HW. Is it clear children? Thank you.